పవన్ కళ్యాణ్ గారి దీంట్లోకి లాగొద్దంటారండి మీరు. మీరు సామాజికులా, మీరు ఏం ఆలోచిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆపద్ బంధువుడు, ఆయనకి చెప్పుకుంటే సమస్య తీరుతుంది. వెంటనే ఆయన వెంటనే రెస్పాండ్ అవుతాడు. ఆయన రంగంలో దిగితే ఖచ్చితంగా నేరస్తులకు శిక్ష పడుతుంది, బాధితులు న్యాయం జరుగుతుంది అనేది మీ మీ అభిప్రాయం అనేటువంటి ఆలోచనతో అయితే పవన్ కళ్యాణ్ గారిని దీంట్లో లాగొద్దంటారేంటి మీరు? ఒక సమస్య నుంచి పవన్ కళ్యాణ్ గారిని దూరంగా తీసుకెళ్లి మీరు ఆయన కళ్ళలో ఆనందం చూద్దాం అనుకుంటున్నారా? మీరు వ్యక్తిగతంగా ఆయన కళ్ళలో ఆనందం చూడొచ్చు, ఆయన పార్టీకి అది ఏమాత్రం శ్రేయస్సు కానే కాదు. నేను నిజంగా జనసేన పార్టీ శ్రేయస్సు కోరుకునేటువంటి కార్యకర్తలు కనుక అయితే ప్రజా సమస్యల్లోకి ఆయన రానివ్వండి, ఓకే, ఆయన దూరం చేయకండి. ఆ సమస్యలోకి నేను రమ్మంటే ఎవరో మాట్లాడతారు, కాబూ చేసే పనులింటికి సమాధానం చెప్తారా పవన్ కళ్యాణ్ గారు అని అంటారేంటి? సమాధానం చెప్పండి, మేము ఉన్నామా? అరే న్యాయం చేయ, అసలు వాడి క్యాష్ తో నీకేం పని, ఇష్యూతో నీకేం సంబంధం? ఒకటి స్పష్టం, ఒక తల్లి ముగ్గురు కొడుకుల్ని ఒకటి ఫిజికల్ గా కోల్పోయింది, ఇద్దరు చేతన అవస్థలో ఉన్నారు. అంటే పర్మనెంట్ గా వాళ్ళు బెడ్ స్టేటస్ లో ఉన్నారు. వాళ్ళు ఆ తల్లి గర్భశోకాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరున్నారని ఆశగా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించండి. మీరు సమాజానికి కాపు కాయాల్సినటువంటి కాపుకే ఇబ్బంది వచ్చింది, వాళ్ళకే రక్షణ లేకుండా పోయింది, స్పందించండి అని చెప్పని వేడుకుంటే మా పవన్ కళ్యాణ్ గారు లాగద్దని చెప్పి మీ పవన్ కళ్యాణ్ ఏంటి? వీళ్ళు పిచ్చోళ్ళ అమాయకులు, అసలు ఎడిపోతున్నారు వీళ్ళు. మా పవన్ కళ్యాణ్ అని మీరు కదా అతను వేరు చేస్తున్నారు మా నుంచి. చెప్పు, చాలా దురదృష్టం బ్రహ్మ.